ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసేవాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఏప్రిల్ నెల 20 నుంచి 26 వరకు 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత చెప్తా వినండి. చిలకమ్మ వృషభ రాశి వాళ్ళ శాస్త్రం, వృషభ రాశి వాళ్ళ భవిష్యవాణి, వృషభ రాశి వాళ్ళ గణితవాణి చిలకమ్మ. వృషభ రాశి వాళ్ళ జ్యోతిష్. ఆహా. వృషభ రాశి వాళ్ళకి సాక్షాంగా బాసరా సరస్వతి. బాసరా సరస్వతి అంటే ఎక్కడ ఉందండి? నిజామాబాద్ బాసరా. అంటే 18 శక్తిపీఠం లోపల ఏమో లాస్ట్ శక్తిపీఠం. ఫస్ట్ శక్తిపీఠం ఎక్కడ? శ్రీలంక శాంకరిదేవి. సెకండ్ శక్తిపీఠం కంచి కామాక్షి. 3వ శక్తిపీఠం శంకులాదేవి. 4వ శక్తిపీఠం చాముండేశ్వరి, జోగులంబ, భ్రమరాంబ, కొల్లాపురి మహాలక్ష్మి, ఏకవీరిక, ఉజ్జయిని మహాకాళి, పార్వతిక, గిరిజాదేవి, మాణికమ్మ, కామరూపిణి, మాధవేశ్వరి, మంగళగౌరి, వైష్ణోదేవి, కాశీ విశాలాక్షి, బాసరా సరస్వతి. అంటే మొత్తం 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు. 12 జ్యోతిర్లింగం లోపల అమ్మవారితో కలిసి ఉన్న లింగాలు ఏవేవి? ఒకటి శ్రీశైలం, ఒకటి ఉజ్జయిని, ఒకటి కాశీ. గుర్తుపెట్టుకోండి. ఈ రాశి ఈ బాసరా సరస్వతి దగ్గర వెళ్ళి చిన్న చిన్న పిల్లలు చదువుకునే వాళ్ళు, కొంచెం పెద్దవాళ్ళైనా పర్వాలేదు, ఆ జగన్మాత దగ్గర వెళ్ళి గోదావరి నది తీరాన ఆ అమ్మవారి దగ్గర పోయి అక్షరాభ్యాసం చేసుకుని వస్తే ఆరోగ్యం బాగుంటుంది, తిన్నన్నం పైకి పడుతుంది, చదువు బాగుంటుంది, మతి మంచిగా ఉంటుంది. చదువులో ఒక్కొక్క మెట్టు చాలా ఫాస్ట్లో ఉంటారు. చదువుల తల్లి జగన్మాత, చదువుల తల్లి. మీరు తప్పనిసరి ఆ అమ్మవారి దర్శనం చేసుకొని అక్షరాభ్యాసం చేసుకొని రావాలి. వృషభ రాశి వాళ్ళకు చాలా తెలివి. ఎలాంటి తెలివి అంటే జ్ఞానము, తెలివి, షూటిగా మాట మాట్లాడడం, ఏ మాట ఉన్నా ఉన్న మాట ఉన్నట్టు మాట్లాడడం. గంగిరెద్దు ఎట్లా ఏ పనికి భయపడకుండా పని అంటే ఎగురులాడుకుంటే ఎట్లా చేస్తుందో మీరు అట్లా కష్టానికి వంగుతారండి. ఏ పని చేసినా, ఏ కష్టం చేసినా, రాత్రి అయినా పగలైనా, బరువైనా, హల్క పని అయినా, ఏ పనికైనా కానీ ఎగపడి చేస్తారు. ఎటుపై 4 రాళ్ళు సంపాదించుకోవాలి, వెనుక పెడయాలి అని ఈ ఆలోచన మీకు చాలా ఎక్కువ ఉంటుంది. కొంచెం కోపం ఎక్కువ, అదే ఎద్దుకొచ్చినట్టే ఆంగరించి ఎక్కడపై మీ మాట నిజానికి ఏమన్నారు, అబద్ధానికి వాడు ఎంత తీసిమార్కుడు ఉన్నా కానీ వాడికి మీద కంపల్సరిగా పోయి వాడు 4 మాట్లాడితే మీరు 2 మాట్లాడతారు. భయపడరు, ఎవరికి మీరు భయపడరు, వెనక జరిగేటి వాళ్ళు కారు. చాలా తెలివిగల వాళ్ళు. ఈ రాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి మళ్ళొకటి ఏముందంటే మాత్రం పైసగా కట్టి పెట్టిన పైస ఆగటం లేదు, మనసు కొంత శాంతం ఉండటం లేదు. అన్నిటికన్నా మూలం ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. ఆరోగ్యం కొంచెం దెబ్బతినడం, ఆరోగ్యం సరిగా ఉండడం లేదు. మళ్ళొకటి హాస్పిటల్ పాలైనా కానీ, ఏ దవాఖానా ఎంత తిరిగినా కానీ ఆరోగ్యం చక్కగా పడకపోవడం, పైస ఉన్న పైస అంతా ఖర్చు చేసుకోవడం. ఎవరి ముందరన్నా బాధ చెప్పాలంటే ఇన్నిటివాడు కూడా సరిగా లేదు. నీ ఆపద ఉందయ్యా, నీకన్నా నాకు ఆపద చాలా పెద్దగా ఉంది, నా పరిస్థితి బాగాలేదు, నా ఇంట్లో బాగాలేదు అని నీవు ఏది మాట్లాడితే ఉల్టా మాట్లాడతారు. అందుకే నీ బాధ ఎవరు ముందర చెప్పేది ఉండదు. ఇంటి లోపల కళ్యాణం చేయాలన్నా, పెళ్ళి చేయాలనుకున్నా, లేకపోతే పెళ్ళి చేసి ఇవ్వాలనుకున్నా, ఒక ఇంటికి పోయి చేసుకురావాలనుకున్నా, లేకపోతే మీరు ఒక ఇంటికి చేసి ఇవ్వాలనుకున్నా, అమ్మాయికైనా అబ్బాయికైనా ఎవరికైనా పెళ్లి చేయాలనుకున్న వాళ్ళు ఈసారి మాత్రం తప్పనిసరిగా 100కి 100 రూపాయలు ఇంటి లోపల వివాహం, కళ్యాణం జరుగుతుంది. తప్పనిసరిగా జరుగుతుంది. తొందరపడవద్దు, నిదానం చేయండి, చాలా మంచిగా ఉంటుంది. జయం జరుగుతుంది. తల వంచేది లేదు, బాధపడేది లేదు, ఎవరు ముందులపై చేజాపేది లేదు. రాజా బతికేది ఉంది. ఇంతవరకు కష్టపడ్డారు, నష్టపోయారు, బాధపడ్డారు, చాలా బాధపడ్డారు, రామచంద్రం అనుకున్నారు, చాలా బాధపడ్డారు. కానీ ఇప్పుడు అట్లా బాధపడేది ఏమీ లేదు. చేపెట్టిన పని కలిసి వస్తుంది. తొందరపడకండి, నిదానం చేయండి. ఇంటి మీద జర గాల్కాడి దరిద్రం చాలా చెడ్డగా ఉంది, అది కొంచెం దూరం చేసుకో ప్రయత్నంలో ఉండండి, చాలా బాగుంటుంది. ఈ నెత్తి మీద పెద్ద బరువు పెట్టుకొని తావ నడుస్తే అది ఎన్నో ఒక దిక్కర దించితే హల్కగా వెళ్ళిపోవచ్చు. నెత్తి మీద పెద్ద ఇంత బరువు పెట్టుకొని తావ నడుస్తే నడవలేం, కూలపడతాం. ఇల్లంటే అంతే. ఇంటి మీద
దృష్టి కన్ను చాలా ఉన్నందువలన ఇల్లు పైకొస్తలేదు, ముందు పని జరుగుతలేదు. సారీ గవ్వలేజాం. ఓం నమ శివాయ. ఓ చాలా మంచి గవ్వలు పడ్డాయి. వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 5, యాయం 14, రాజపూజ ఫలం 5, అవమానం 4. అంటే మీకు ఒక్క మెట్టు బాగుంది. గురుబలం 5 ఉంది, శని బలం 4 ఉంది. అంటే ఒక మెట్టు బాగుంది. తొందర పడకండి, నిదానం చేయండి, చాలా మంచి జరుగుతుంది. ఎటుపోయినా మీరు గెలిచే టైం వచ్చింది. ఇంకా మీరు ఏమన్నా డౌట్ మీరు క్లియర్గా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓం